వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ప్రజల ఆశలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్థానిక ఎమ్మెల్యే నెలవాల విజయశ్రీ అధ్యక్షత జరిగిన ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 9.5 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులు వచ్చాయని 5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చక జగన్ రాక్షస పాలన చేశారని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పి 11 సీట్లను ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ ఎంపీ నెలవాల సుబ్రహ్మణ్యం, పార్థసారథి, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, ఏఎంసీ చైర్మన్లు ఉయ్యాల ప్రవీణ్, ఆకుతోట రమేష్, గుండం రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో మనం ఎంతవరకు ప్రజలు సంతృప్తి పరిచాం, మన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకి ఏమో అవసరం తెలుసుకోండి అని చెప్పని రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులను, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా గ్రామాలకి పట్టణాలకు పంపించి మరి వాళ్ళ మన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది. ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఏవైతే సూపర్ 6 భాగంగా మనకు సూపర్ 6 పథకాలు చెప్పారో అవన్నీ కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఒక్క సంవత్సరం మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సంవత్సరం రోజుల్లోనే అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని రెండో సమపాలన తీసుకెళ్తున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీకు తెలుసు, గత ప్రభుత్వం పాలన ఎలా ఉండిందో పెద్దలందరూ కూడా వివరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈ రోజు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవాళ్ళకి నేను ఇచ్చిన మాట ఎక్కడా తప్పకూడదని ఆయన మాట మీద నిలబడి ఈ రోజు అవ్వాతాతలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వితంతువులకు కానీ గతంలో ఇస్తున్న 3,000 1000 రూపాయలు పెంచి ఈరోజు 4,000 పరిశ్రమలు ఈ రోజున ముఖ్యంగా విదేశాల నుంచి కూడా మేము మీ ఊరిలో ఇండస్ట్రీస్ పెడతాము అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. రేపు అవన్నీ స్టార్ట్ అయితే లక్షలాదిగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాము. అంతకుముందు ప్రభుత్వంలో మనం పేదవాళ్ళ కోసం అని పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు దాన్ని ఎలా మూసివేశారో మీకు తెలుసు. ఈ రోజు చేసిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని, మన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఒకటైతే మధ్యతరగతి వాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, వాళ్ళు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పార్టిసిపేషన్ అని చెప్పని మొదలుపెట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎక్కువ సమయం కూడా తీసుకునేందుకు టీచర్ పోస్టులు తెగడం జరిగింది. ఈ రోజు రేపు ఆ టీచర్లు కూడా వస్తారు. పోలీసు ఉద్యోగాలు 1 కాదు 2 కాదు. అలాగే మనలో ఎక్కువ మంది రైతులు ఉంటారు. ఆ రైతు కుటుంబాల్లో రైతులకు పాస్ పుస్తకాలు ఇస్తే ఒక దిష్టి బొమ్మ ఫోటో దాని మీద ఉండేది. ఆ దిష్టి బొమ్మ ఫోటో చూస్తే ఇది మన నాన్న పొలమా లేకపోతే వాడి పొలమా అని చూసేవాళ్ళం మనం. అలాంటి దిష్టి బొమ్మ ఫోటో తీసేసి ఈరోజు గవర్నమెంట్ ముద్దతో మన తల్లిదండ్రులకు సంపాదించేటువంటి ఆస్తిని మన చేతికండి ఏది నా మోసం అని 3,000 రూపాయలు పెన్షన్ అయితే నువ్వు గొప్ప, 4,000 రూపాయలు పెన్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని అడగండి. ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే మీరు అమ్మకబడి ఇచ్చారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందలు ఇస్తున్నారు, ఆయన గొప్ప నువ్వు గొప్ప అని అడగండి. అలాగే కరెంటు చాలా ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారు అంటే ఈ రోజు వరకు వాగిన బయట ధైర్యంగా తిరుగుతున్నారు అంటే
చట్టాన్ని గౌరవించమని ఒకే ఒక కారణంతో ఈరోజు మీరు అందరూ తిరుగుతున్నారు. ఆ పేరు నాని మాట్లాడతాడు, 70 సంవత్సరాలు పూర్తయిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బతకడం అవసరమా అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు మనిషివా? నువ్వు అసలు మనిషివేనా? మనిషి రూపంలో ఉన్న ఏదైనా రాక్షసుడివా? నీ ఇంట్లో నీ తల్లి తండ్రి ఉంటారు, 70 సంవత్సరాలు పూర్తవ్వా వాళ్ళని చంపేస్తారా? మీ ఇంట్లో అత్తమామలు ఉంటారు, 70 సంవత్సరాలు పూర్తయి ఉంటాయి, వాళ్ళని చంపేస్తారా? మీకు చంపడం మీకు అలవాటు, కాపాడటం మాకు అలవాటు. 70 మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయ్యేందుకు మాకు అవకాశం కల్పించిన విధంగా మా పెద్దాయన మా గాడ్ ఫాదర్ నెలవ సుబ్రహ్మణ్యం గారికి నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇప్పుడు